ఇక 50,000 లంచం తీసుకుంటూ ఏసీబీ వలలో చిక్కాడు ఓ ఎస్ఐ. సిద్దిపేట జిల్లా ములుగు పోలీస్ స్టేషన్ ఎస్ఐ బాధిత మహిళ దగ్గర 50,000 లంచం తీసుకుంటుండగా పట్టుబడ్డాడు. ఇక మహిళకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు మంజూరీ కాగా ఆ ఇంటిలో వేరే వ్యక్తి కబ్జా చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సిబ్బంది కొరత ఉందని ఎస్ఐ చెప్పడంతో బాధితులు హైకోర్టు ఆశ్రయించారు. న్యాయస్థానం ఇంటికి బాధితులకు అప్పగించేలా రెవెన్యూ అధికారులను ఆదేశిస్తూ ములుగు ఎస్ఐకి ప్రొటెక్షన్ ఇవ్వాలని లేఖలో తెలిపింది. కానీ ఎస్ఐ ₹1,00,000 డిమాండ్ చేయగా 50,000కు బేరం కుదుర్చుకున్నట్లు బాధితులు తెలిపారు. ఇక బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ డ్రైవర్ 50,000 తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకొని ఎస్ఐ కానిస్టేబుల్ పై కేసు నమోదు చేశారు. అంటే వాళ్ళ సిస్టర్ ఒక ఇల్లు అలాట్ అవుతుంది రాజు కలిసి, దాంట్లో వేరే వాళ్ళు ఇల్లీగల్గా ఆక్యుపై చేసుకుంటారు. దాన్ని ఎవిక్షన్ చేసేయడానికి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వాలని చెప్పేసి ఒకటి కంప్లైంట్. అయితే నా దగ్గర మెన్ లేడు, పర్సనల్స్ లేదు అది అని చెప్పేసి ఆయన మన ఎస్ఐ విజయ్ కుమార్ గారు అతని కంప్లైంట్ని 3-4 సార్లు చెప్తున్నారు. అది అతనికి ఇంకా హైకోర్టు నుంచి కూడా ఆయన ఫేవర్లో వాళ్ళ సిస్టర్ పేరులో సిస్టర్కి ఫేవరబుల్ ఆర్డర్స్ ఉంటాయి అన్నమాట. అది ఎవిక్షన్ చేసి ఏమని చెప్పేసి ఎంఆర్ఓ గారికి డైరెక్షన్స్ ఇస్తారు. ఆ ఎంఆర్ఓ గారు కూడా లెటర్ పెడతారు మన ఎస్హెచ్ఓకి, ములుగు ఎస్హెచ్ఓ గారు. తర్వాత ఆయన నా దగ్గర స్ట్రెంత్ లేదు, నేను ఇప్పుడే ఇయ్యని చెప్పేసి పంపిస్తాను అనమాట. అదే చాలాసార్లు వెళ్ళిన తర్వాత ఇట్లా అయితే లేదని చెప్పేసి నాకు ఎవరైతే కంప్లైంట్ ఇచ్చేసినో అతని దగ్గర ఆయన మన ఎస్ఐ విజయ్ కుమార్ గారు ₹1,00,000 డిమాండ్